ఆనంద భైరవిలాగా చక్కగా రెడీ చైర్లో కూర్చుంటుంది. ఆనంద భైరవి వచ్చి ఈలోపు వెటకారం చేసుకుంటూ అనన్యను మాట్లాడుతూ ఉంటుంది. నా అంత రావాలంటే నువ్వు 1000 జన్మలు ఎత్తాలని చెప్పేసి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ ఆస్తి, ఈ అధికారం, హోదా నా చేతికి వచ్చేదాకా తర్వాత నువ్వు ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లాల్సిందే అనే విధంగా అనన్య అంటుండగా ఆనంద ఒక చిన్న స్మైల్తో సమాధానం చెప్తుంది. ఏంటి, నేను చెప్పేది నీకు వెటకారంగా అనిపిస్తుందా? ఖచ్చితంగా నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించే రోజు అతి త్వరలో ఉంది అత్తయ్య అని అనేసరికి, నువ్వు 1000 జన్మలు కాదే, దానికి పైగా 1,00,000 జన్మలు ఎత్తినా నన్ను ఇంట్లో నుంచి పంపించే ఛాన్స్ నీకు ఇవ్వనే. ఎందుకంటే నువ్వు ఎలా తప్పించుకోవాలో మాత్రమే ఆలోచించు. నా గురించి ఆలోచించి నువ్వు వేసిన ప్లాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావేమో, దాని గురించి ఆలోచించడం మర్చిపోయావేమో, నన్ను ఎలా దెబ్బ కొట్టాలో అని మాత్రమే ఆలోచిస్తున్నావు. టైం వేస్ట్ తప్ప ఇలా నీకు వచ్చింది ఏం లేదే అనే విధంగా అనన్యకు వార్నింగ్ ఇస్తుంది ఆనంద. ఈలోపు ముందు నీ కాలు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఆలోపు నన్ను ఎలా జయించాలి, ఇంట్లో నుంచి నన్ను ఎలా బయటికి పంపించాలి అనేది మాత్రమే ఆలోచించవే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు దర్శన్ ఇక తెల్లారిసరికల్లా అనన్య అడుగుతుంది, ఏంటండి అసలు మీరు ఎందుకు లేచి అలా నిద్రలో నడుస్తున్నారా? కొంపదీసి మీకు నిద్రలో నడిచే అలవాటు ఉందా? ఎందుకు శరణ్య అలా అంటున్నావు? నైట్ మీరు నిద్రలో నడుస్తూ అసలు మీకు ఏం తెలియనట్టుగా చేస్తున్నారు. నేనెందుకు నిద్ర నుంచి లేచాను? అసలు నాకు నిద్రలో లేచే అలవాటు లేనే లేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది కావాలని నా భర్తకు ఏదైనా మందు పెట్టిందా, లేకపోతే ఏదైనా చేయించిందా దేవుడా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. అది కావాలని నా భర్తను డబ్బుకు ఆశపడి ఇదంతా చేయిస్తుందా? దాని మొహాన డబ్బు విసిరి కొడితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి వెంటనే 1,00,00,000 రూపాయలు తెప్పిస్తుంది శరణ్య. ఇక సౌమ్యను ఆ టెర్రస్ పైకి రమ్మని ఫోన్ చేస్తుంది. అక్కడికి వస్తుంది. వెంటనే నీకు కావలసింది నా భర్త వెనకాల డబ్బు కదని, ఇదిగోవే డబ్బు, నీ మొహాన విసిరి కొడుతున్నాను. శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవే, ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదే అని చెప్పేసి అంటుండగా, ఏంటి శరణ్య ఇప్పుడే కాంప్రమైజ్ అయిపోయావా? అంటే నాతో నీ మొగుని కోసం అని గెలవడం, ఓ ఇక్కడ నేను గెలవలేనని చెప్పేసి అనుకుంటున్నావా? ఇక్కడ ఏంటి అర్థమైందంటే ఓడిపోతున్నాను, అందుకే డబ్బు వేరవేస్తున్నాను అనుకుంటున్నావు. చెప్పాను కదా, నాకు డబ్బు అవసరం లేదు, దర్శన్ నాకు కావాలి. నీకే నేను ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఆ డబ్బు తీసుకొని నువ్వే శాశ్వతంగా వెళ్ళిపోవే అని చెప్పేసేసరికి శరణ్య ఒక్కసారిగా సౌమ్య చెంప పగలు కొడుతుంది. 1000 జన్మలు కాదే, 1,00,00,000 జన్మలు ఎత్తినా నా మొగ దగ్గర నుంచి నువ్వు నన్ను దూరం చేయలేవే. నువ్వు డబ్బు కాశపడి నా మొగని ఎలాగైనా నీ వైపు తిప్పుకోవాలని నాటకం ఆడుతున్నా, నీ నాటకానికి చెక్ పెట్టాలనుకున్నా. కానీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి నిన్ను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నానే. అవసరం అంటే నా భర్త కోసం నేను జైల్లో ఊచలు లెక్క పెట్టుకున్నా పర్లేదు. ఇప్పుడు చెప్పనా, నీ భర్తను కాపాడుకుంటున్నా అని అంటున్నావు, కానీ మరి నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదా, మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు అదే లా పాయింట్గా నువ్వు పట్టుకొని నన్ను ఇలా టార్గెట్ చేసి నా భర్తను కూడా టార్గెట్ చేస్తున్నావు కదా. అసలు నిజాలేంటో నేను తెలుసుకుంటాను. నువ్వు కావాలని నా భర్తతో ఇదంతా చేయించావని నాకు ఆల్రెడీ సగం తెలిసిందే అని చెప్పేసరికి షాక్లో ఉండిపోతుంది సౌమ్య. ఏం మాట్లాడుతున్నావు? అయినా నీ భర్త కావాలని అదే నా మీద బలాత్కారం చేశాడు. ఆ వీడియో నా దగ్గర ఉంది. వీడియో మాత్రమే ఉంది, కానీ నువ్వు అక్కడికి ఎందుకు తీసుకెళ్ళావు? వాటర్ బాటిళ్లలో నువ్వు స్లీపింగ్ ఎందుకు కలిపావు? ఆ టైంలో దర్శన్ని తనకి నిద్ర వచ్చేలా ఎలా చేసి బెడ్ మీదకి ఎలా తీసుకెళ్ళావో ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒక్కొక్క బండారం బయటపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నేను ఎలా బయటికి గెంటేయాలో మాత్రమే నువ్వు అక్కడ బయట బతికి బయటెట్లా కట్టాలో మాత్రమే ఆలోచించవే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఈ శరణ్యకు అన్నీ తెలిసిపోయాయా? అంటే కొన్ని నిజాలంటే ఖచ్చితంగా అన్ని నిజాలు తెలుసుకుందా? ఇప్పుడు ఏం చేయాలి? దర్శన చూస్తే భయం వేస్తుంది. నిన్నతే ఒళ్ళంతా ఆ కర్రతో కొట్టి చావగొట్టాడు అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు శరణ్య ఇక హాల్లోకి వచ్చేసరికి అనన్య ఎదురు పడుతుంది. ఏంటి, సౌమ్య దగ్గర నుంచి
నీ మొగని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి నానా నరక యాత్రన పడుతూ ఉన్నావు కదా. కొన్ని రోజులు మాత్రమే ఇటు మీ అత్తయ్యకు నీకు, తను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు దర్శన్కి విడాకులు ఇచ్చి తట్టబుట్ట సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. ఏం వాగుతున్నావే అని చెప్పేసి శరణ్య అంటుంది. వాగడం కాదు, నిజం చెప్తున్నాను. జరగబోయేది మీకు కనబడుతుందో లేదో వాస్తవాన్ని గ్రహించండి. ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే సౌమ్య తర్వాత దర్శన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో తనుంటే నేను హ్యాపీగా ఆనంద భైరవి పెత్తనాన్ని తీసుకొని సంతోషంగా ఉంటాను. అప్పుడు ఈ కుటుంబం చెల్లా చెదురవుతుంది. ఆ తర్వాత ఇక ప్రీతి అది కూడా శాశ్వతంగా దూరం అయిపోతుంది. అప్పుడు ఈ అధికారం పెత్తనం నా చేతికి వస్తుంది. పగటి కలలు కంటున్నావా? ఆ కలలకు ఫుల్ స్టాప్ పెట్టవే. ఎందుకంటే అవి కలలు మాత్రమే. నిజాలు అయ్యే టైము నీకు ఎప్పటికీ ఈ జన్మ కూడా రాదే. ఏంటి వెటకారమా? లేదు, వాస్తవమే చెప్తున్నాను. ఆనందతేతో పెట్టుకోవాలంటే నువ్వు జన్మల జన్మలు కూడా ఆమె కాలు గోటి కూడా సరిపోవే. అలాంటిది నువ్వు ఏకంగా అధికారం ఆధిపత్యం నీ చేతికి తీసుకుంటా అంటే సరిపోతుందా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి లేని అందనానికి గాలం వేసి అందుకోవడం అనడం నీలాంటి మూర్ఖుడికే మూర్ఖుడివే. అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు కనీసం నీకనే అర్థమవుతుందానే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అసలు ఏందమ్మి నీకెక్కడ పొద్దుపోదా ఏంది? అందరితో మాట్లాడుకుంటా మాటలు పడుకుంటా అవసరం అమ్మి? నోటికొచ్చిన బుక్కను తన్నుకోవడం అంటే నీలాంటిదేమో అని కాంచినట్టుంది. అమ్మ మరి ఏంది? పొద్దున ఆనంద భైరవితో పెట్టుకున్నావు, తను ఒక వార్నింగ్తో వెనుకబడ్డావు. ఇప్పుడు శరణ్యతో పెట్టుకుంటున్నావు, శరణ్య 2 మాటలతో మళ్ళీ వెనుకబడ్డావు. ఆడియన్స్కి నీలాంటిది కామెడీని అయిపోతుంది, విలన్ కాదమ్మి అని అంటుండగా ఎప్పటికైనా అనన్య విలనే. 2 పాయింట్ నుంచి 4 పాయింట్ వరకు వచ్చాను. ఏమాత్రం కూడా విలన్ ఉండపోతే జనాలకు ఇక్కడ రియాక్షన్ ఎలా కనబడుతుంది? ఇక్కడ హీరో హీరోయిన్ కంటే విలన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. నేను అది దూరం చేస్తానా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ఆనంద నిలయం కుటుంబాన్ని ముక్కలు చేస్తాను. ఆ తర్వాత వీళ్ళ ఆస్తి పంపకాల దగ్గర కూడా వస్తుంది అని ఈ విధంగా అనన్య కలలు కంటూ గొడవ అవుతుందట. ఆ టైంలో లీలావతి ఆనంద భైరవి ఒకరికొకరు ఆస్తి పంపకాలు జరుగుతూ ఉంటాయట. చూసావా కల్లో ఎంత కల నిజమైందో? ఇద్దరు కలిసి ఆస్తి పంపకాలు కూడా జరుగుతున్నాయి. ఏందమ్మి పట్టపగలే పట్టకలలు కంటున్నావా? అది 1000 జన్మలెత్తిన ఈ కుటుంబం ముక్కలు కాదు. వెయిటెన్సీ అమ్మ. కొన్ని రోజులు మాత్రమే. ఈ 10 రోజులలో ఒక్కొక్కటి నిజం బయటపడుతుంది. ఆ తర్వాత ఈ కుటుంబం ఈ ఆస్తులన్నీ చెల్ల చెదురు అవుతూ ఉంటాయి. అప్పుడు నేనేంటో అందరికీ చూపిస్తూ ఉంటాను. ఇదిలా ఉండగా దామిని తన అత్తారింట్లో చేతికి డబ్బు తీసుకున్న తర్వాత ఇక దామిని దగ్గరికి శకుంతల వెళ్తుంది. ఇదిగో దామిని, కూరగాయలు తీసుకురావాలే, జంత పైసలు ఇవని చెప్పేసేసరికి 50 రూపాయలు చేతిలో పెడుతుంది. ఒక్కసారిగా శకుంతల డబ్బులను చూసి షాక్ అయిపోతుంది.